నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది, అది ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో ప్రభాస్, దీపికా పడుకోని అండ్ కమల్ హాసన్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని ఇంకా చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ మనకి అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అవబోతుంది అండ్ 27th జూన్ థియేటర్స్ లో అవైలబుల్ గా రాబోతుంది. ట్రైలర్ చూసుకున్నట్లయితే 3 minutes 3 seconds ఉంది. అందులో మనకి స్టార్టింగే ఇంకా భూమి మీద ఏమీ లేదు అన్నట్టు చూపిస్తున్నారు. ఇదే ఒక మిగిలిన ఆఖరి సిటీ అంటారు కదా, అదేదో కాదు, కాశీ అని చూపిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ నీళ్ళే అన్నవి లేవు అసలు, ఆ పైన అయితే నీళ్ళు ఉంటాయి అని చెప్పి మనకి చూపిస్తున్నారు. అక్కడ ఏంటంటే ఆ పైన అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చెప్తారనమాట, ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతే మరి అన్నీ అక్కడే ఉంటాయి కదా, ఇక్కడ ఏమీ ఉండవు అని. అండ్ అంతలోని ఒకవైపు ఏమో ఎవరు మన అశ్వత్థామ అనే క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు. సో ఆయన కూడా ఏంటంటే నేను ఇప్పుడు ఫైట్స్ చేయట్లేదు అన్నట్టు అంటారు, నేను ఒక్కరి కోసం మాత్రమే ఫైట్ చేస్తానని. అందులో ఒక అబ్బాయి అంటాడు అనమాట, మీకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది, మీరు ఎంతమందితోనైనా ఫైట్ చేయొచ్చు అన్నప్పుడు, లేదు నేను ఒక్కరి కోసమే ఫైట్ చేస్తాను అనడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మనకు ఉన్నది ఒకే ఒక దేవుడు అని చెప్పి ఒకరి నేమ్ చెప్తారు అనమాట, ఒక పెద్ద గ్యాంగ్ అన్నది చూపిస్తారు మనకు అక్కడ. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రభాస్ని చూపిస్తున్నారు అండ్ ప్రభాస్ నేమ్ ఇందులో క్లియర్గా భైరవ అని చెప్పి తెలుస్తుంది. సో ఆ భైరవ అన్న క్యారెక్టర్ అన్నీ కూడా యూనిట్స్లోనే మాట్లాడుతున్నారు. అక్కడ మనకు కరెన్సీ ఇక్కడలాగా ఏం లేదు, అన్ని యూనిట్స్ లాగే అంటున్నారు. సో నాకు అక్కడైతే 10 లక్షల యూనిట్స్ వస్తాయా అన్నట్టు ప్రభాస్ అండం. అండ్ నిన్నైతే హీరోలా చూస్తారు అక్కడ, నీలాంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఇంకొక అబ్బాయి అండం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఇంకా లాస్ట్లో మనకు చూపించినట్లయితే దీపికా పడుకొని ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉంటుంది అండ్ దీపికా పడుకొని సేవ్ చేయడం అమితాబ్ బచ్చన్ వర్క్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రభాస్ డీల్ ఒప్పుకున్నట్టు మనకి చూపిస్తున్నారు, ఏంటి దీపికా పడుకొని తీసుకొచ్చి విలన్ గ్యాంగ్కి అప్పచెప్పాలి అని. అండ్ ఆ విలన్ గ్యాంగ్ వాళ్ళు కూడా అంటున్నారు అనమాట, ఆఫ్టర్ 6000 years మళ్ళీ ఆ శక్తి అన్నది మళ్ళీ మనకి తెలుస్తుంది అని. అదేదో శక్తి కాదు, అశ్వత్థామ హ్యాండ్లోని మనకు చిన్న మణిలా చూపిస్తున్నారు. సో ఆ శక్తినే వీళ్ళు ఇక్కడ రిఫర్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఇలాగే ఈ ట్రైలర్ అంతా వెళ్తుంటుంది. సో దీపికా పడుకొని నేను తీసుకొస్తాను అని చెప్పి ప్రభాస్ అనడం జరుగుతుంది. అదే టైంలో దిశా పటానిని కూడా చూపిస్తారు. తనేమంటుందంటే నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు భైరవ అన్నట్టు తను ఒక డైలాగ్ చెప్తుంది. సో ఇదంతా కూడా ఈ ట్రైలర్లో ఉంది. ట్రైలర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మెయిన్గా సినిమాటోగ్రఫీ చూడడానికి చాలా బాగుంది, నిజంగానే హాలీవుడ్ మూవీస్ రేంజ్లో ఉన్నాయి. అలానే చాలా చోట్ల ఏంటంటే ఈ మూవీలోంచి ఈ రిఫరెన్స్ ఉంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఉన్న మూవీస్ అన్నీ కూడా ఏంటంటే ఈ హాలీవుడ్ రేంజ్ అని చెప్పి తీస్తున్న మూవీస్ అన్నిటిలోని ఆల్మోస్ట్ ఈ సూపర్ హీరో, సూపర్ న్యాచురల్ పవర్ ఇలాంటివే తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ మైథాలజీని అందులో కొంచెం మిక్స్ చేసి చూపించడం అన్నది జరుగుతుంది. నాకు ఈ మూవీ కూడా ట్రైలర్ చూసినప్పుడు అదే జరిగింది అనిపించింది. ఎందుకంటే కాశీ అని కానీ, అశ్వత్థామ అని కానీ, అండ్ అదేదో మనీ గురించి చూపించడం, ఇవన్నీ కూడా అటువంటి రిఫరెన్సెస్ అనిపించాయి. అండ్ మెయిన్గా ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలిసిందే, కల్కి 2898 AD ఆఫ్టర్ డెత్. అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, ఈ స్టోరీ 2898లో జరుగుతుంటుంది, అంటే 2800 ఆ టైంలో జరుగుతున్న స్టోరీ అనమాట. సో అప్పుడు ఏంటంటే రిసోర్సెస్ ఇంకేమీ ఉండవు, ఆ రిసోర్సెస్ కోసం ఫైట్ చేసే వాళ్ళలాగా చూపిస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్గా కమల్ హాసన్ని చూపించారు లాస్ట్లోని, చాలా భయంకరంగా ఉన్నారనమాట ఆయన. మెయిన్గా వాయిస్ విన్నప్పుడే నాకు అర్థమైంది ఆయన కమల్ హాసన్ అని. సెకండ్ టైం చూసినప్పుడు మళ్ళీ అర్థమైంది, ఓకే తను కమల్ హాసనే అని. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ట్రైలర్లో ఇంకో ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా చూపించారు. ఆల్మోస్ట్ స్టోరీ అంతా ఇక్కడే చూపించేశారు. అండ్ ప్రభాస్ ఇందులో ఒక డైలాగ్ కూడా అంటాడు, నేను పడుకున్నాను, మంచి డ్రీమ్ వస్తుంది, నువ్వు ఆ టైంలో నన్ను డిస్టర్బ్ చేసావు అని. ఆ డ్రీమ్ మనకి చూసినట్లయితే గ్రీనరీ మొత్తం చుట్టూ ఉన్నట్టు మనకు చూపిస్తున్నారు. ప్రభాస్ అండ్ ఇంకోళ్ళు ఎవరో హార్స్ మీద వెళ్తున్నట్టు మనకు చూపిస్తున్నారు. సో అన్ని డేస్ అయిపోయిన తర్వాత ఆ గ్రీనరీనే మళ్ళీ తీసుకురావడం అన్నది పెద్ద విషయం అన్నట్టు ఈ ట్రైలర్ చూపించారు. ఇదైతే డెఫినెట్లీ ప్రామిసింగ్గా ఉంది. కానీ మనం ట్రైలర్ని చూసి మూవీని 100% ఎస్టిమేట్ అన్నది చేయలేము, ఎందుకంటే ట్రైలర్లో అన్ని బెస్ట్ సీన్స్, బెస్ట్గా ఏదైతే ఉందో అది ఆల్రెడీ ట్రైలర్లో పెట్టేస్తారు. కానీ మనం మూవీకి వెళ్ళిన తర్వాత అంత రేంజ్లో VFX ఉండకపోవచ్చు, లేదా స్టోరీ అంతలాగా క్యారీ అవ్వకపోవచ్చు, స్క్రీన్ ప్లే అంత బాగా ఉండకపోవచ్చు, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ ట్రైలర్ వరకు అయితే డెఫినెట్లీ ప్రామిసింగ్గా ఉంది. మరి స్టోరీ
స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ మిగతావన్నీ ఎలా ఉంటాయి అన్నది మనకి 100% అయితే తెలిసేది మూవీ రిలీజ్ అయిన తర్వాతే. సో అప్పుడు చూడాలి మూవీ ఎలాగా క్లిక్ అవుతుంది అని. అండ్ ఈ మూవీకి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 500 to 600 crores స్పెండ్ చేశారంట మూవీ గురించి. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ బాగా చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. అండ్ మెయిన్గా పాపం ప్రభాస్కి లాస్ట్ 2 movies కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. మెయిన్గా ఆదిపురుష్ అయితే అసలు చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో అలా కాకుండా డెఫినెట్లీ అలాగైతే ఉండదని మాత్రం నేను అనుకుంటున్నాను. అబోవ్ యావరేజ్ షూర్గా ఉంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది ట్రైలర్ చూస్తే. అంత ప్రామిసింగ్గా నాకు ట్రైలర్ అనిపించింది. మూవీకి ఇంకొక పాజిటివ్ డెఫినెట్లీ డైరెక్టరే, ఎందుకంటే నాగశ్వన్ మనం మహానటి మూవీ వల్ల తెలుసు అందరికీ. అండ్ అది పెద్ద హిట్ అయ్యింది, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ సేమ్ అదే హోప్తోనే మనం ఈ మూవీలో కూడా చూస్తున్నాము. అందుకే డెఫినెట్లీ పాజిటివిటీ అన్నది ఉంటుంది. అండ్ ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు అని అంటున్నారు, అలా చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా లో ఎక్స్పెక్టేషన్స్తో మూవీ అన్నది రిలీజ్ అయినప్పుడు అది అబోవ్ యావరేజ్ ఉన్నా సరే సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ప్రమోషన్స్ అన్నవి ఎక్కువ అయిపోతాయో జనాలు అనుకుంటారు ఏంటి ఇంత ప్రమోట్ చేశారు, ఈ మాత్రమే ఉందా అని. సో ప్రమోషన్స్ ఎప్పుడైనా మోడరేట్గా ఉండడమే కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీ అయితే నాకు బాగా అనిపించింది, ఇలానే ఉండాలి. అండ్ ఈ మూవీకి ఇంకొక పెద్ద పాజిటివ్ మన అందరికీ తెలిసిందే, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క పెద్ద యాక్టర్ అన్న వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు బాలీవుడ్ నుంచి, మనకి ఎవరు తమిళ ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్ అని చెప్పి, ఇంకా హీరోయిన్స్ కూడా దీపికా పడుకొని, వీళ్ళందరూ కూడా మనకి బాలీవుడ్ నుంచి. సో ఇది కూడా మంచి బూస్ట్ ఇస్తుంది ఈ మూవీకి అని నాకు అనిపిస్తుంది. ఈ మూవీ మనకి June 27th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు డెఫినెట్లీ నేను వీడియో చేస్తాను మూవీ ఎలా ఉంది అని. అండ్ మీకు కూడా ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest.